హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్త కుప్పలో పడేసినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఒక ఎస్సీ కార్పొరేషన్ అటువంటి ఆఫీసులోనే అంబేద్కర్ చిత్రపటం చెత్త కుప్పలో ఉందంటే మరి మిగతా ఆఫీసులలో ఆయన ఫోటోకి అదేవిధంగా ఆయన పట్ల గౌరవం అదేవిధంగా ఆ దళిత సామాజిక వర్గాల పట్ల గౌరవం అధికారులకు ఏమాత్రం ఉందో తెలుస్తుంది. సో మనం ఒకసారి ఆ విజువల్స్ చూడవచ్చు. చెత్తకుప్పలో పడేసినటువంటి ఫోటోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇది అంటే ఇప్పుడు ఒక ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లోనే ఇలాంటి సంఘటన ఏర్పడితే ఇక మరికి దళిత అంబేద్కర్ పట్ల మీకు ఎట్లా ఉందండి? ఏ పాటి గౌరవం ఉంది? అధికారులు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి అధికారులు ఈ వీడియో చూడాలి. అంటే మీకు అక్కడికి వచ్చేటోళ్ళు ఎవరు వస్తారు? ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి ఎవరు వస్తారు? దళితులే కదా, ఎస్సీలే కదా, మాదిగా అదేవిధంగా వివిధ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే కదా. మరి వాళ్ళని ఎట్లా చూస్తున్నారు? భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మీరు చెత్త కుప్పలో వేసారంటే మరి ఆ యొక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వస్తే మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఇదేనా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ కూడా నగర్ గారి ప్రీతం, ఆయన కూడా ఎస్సీ. మరి ఆయన దృష్టికి పోయిందా పోలేదా మరి తెలియదు. కానీ అసలు ఏంది ఇది? ఎంత ఇది క్షమించరాని నేరం ఇది. ఒక భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి చిత్రపటాన్ని చెత్త కుప్పలు వేస్తే ఏంది? ఈ పార్టీకి ఏదైనా ప్రజాప్రతినిధి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏదైనా ప్రజాప్రతినిధి బొమ్మ చిత్రపటం ఆ చెత్త కుప్పలు వేస్తే ఇలా ఎంత మండిపడుతుండే? ఇదేనా? ఎవడాడు అధికారులు? ఎవడాడు అక్కడ ఉన్న అధికారులు? ఎవరు? అంబేద్కర్ చిత్రపటాన్ని వేస్తారా? అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్త కుప్పలో వేస్తారా? సో దీనికి సంబంధించిన ఇక్కడ బైరి వెంకటేశం అని చెప్పేసి ఎంపీఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన బైరి వెంకటేశం గారిని ఒకసారి మనం లైవ్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే వెంకటేష్ అన్న. మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. ఏదైతే మీరు ఆదాబ్ హైదరాబాద్ లో మీ కథనం చూస్తాను నేను ఇప్పుడే. సో ఏందన్నా అసలు ఏం జరిగిందాడ? అంబేద్కర్ గారి చిత్రపటం చెత్త కుప్పలో వేయడానికి అలా కారణాలు ఏంది? ఏసీ కార్పొరేషన్ ఆఫీస్ లో ఏం జరుగుతుందన్నా? ఇప్పుడు అక్కడ ఏదైతే మీడియాలో వచ్చినటువంటి ప్రధాన అంశం ఏదైతే ఉందో, ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయము ఎస్సీ కార్పొరేషన్. ఓకే. ఈ అంటే మిగతా డిపార్ట్మెంట్స్ కి ఎస్సీ కార్పొరేషన్ కి ఏంటంటే మిగతా ఏ డిపార్ట్మెంట్ లో అయినా కానీ ఈ ఎస్సీలు అనే వాళ్ళకు అంటే మా దళితులకు అందరికి కూడా కనీసం అక్కడ ఉండేటువంటి ఆఫీసులో వెళ్ళాలన్నా పనులు చేసుకోవాలన్నా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వేచ్ఛగా మన పనుల కోసము కనీసం మనకు ఒక వేదిక ఉన్నదంటే ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్. ఇక్కడ ఆ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పడ్డది అంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగ ఏదైతే చట్టాలు హక్కులు ఉన్నాయో దాని ప్రకారము ఈ దళితుల ఉపాధి కోసం ఏర్పడ్డది కార్పొరేషన్. అక్కడనే డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఒక చెత్తలో ఒక అనామకంగా ఒక చెత్తలో ఆ చిత్రపటాన్ని అది ఏదైతే పడేయడం అనేటువంటిది ఉన్నదో దాన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తూ మొన్న మీడియాలో మనం కథనాలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూసిండ్రు. దానికి ఇలా దాంట్లో అధికారులు ఎవరైతున్నారో మేము స్వయంగా వెళ్ళి అక్కడ సంప్రదించినప్పుడు కూడా ఆ కార్పొరేషన్ లో ఎక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులు ఎవరు కూడా దళితులు లేకపోవడం, ఎస్సీ కార్పొరేషన్ లోనే ఎస్సీ అధికారులు లేకపోవడం కూడా ఇట్లా అధికారులకు ఒక నిర్లక్ష్యంగా ఇలా అంబేద్కర్ అన్న వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆశయాలన్నా విలువ లేనటువంటి వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళు ఇట్లా అంబేద్కర్ గాని వారి ఆలోచనకు గాని అక్కడ అవమానాలు జరుగుతున్నాయి అనేటువంటిది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అంటే ఇక్కడ వారి స్థానానికి అక్కడ భంగం కలుగుతున్నప్పుడు ఇప్పుడు మాలాంటి వ్యక్తులు గాని లేదంటే
మిగతా దళిత నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళ అవసరానికి వెళ్తే మరి అక్కడ ఉన్న అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేటువంటిది ఇక్కడ మీరే ఊహించుకోవచ్చు. సో ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గాని మిగతా నాయకులు గాని ఏదైతే దీనికి పాల్పడినటువంటి నిర్లక్ష్యానికి పాల్పడి ఇలా అంబేద్కర్ గారిని అవమానించినటువంటి వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మళ్ళీ ఎక్కడ కూడా అట్లాంటి సంఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని మేము డిమాండ్ చేసినాము. మీ ద్వారా కూడా ఇలా మీడియా పరంగా మేము డిమాండ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఆ ఎస్సీ కార్పొరేషన్ లో మీరు దాంట్లో కూడా పేపర్ లో మీరు చూసినా నేను అంటే ఎస్సీ కార్పొరేషన్ లో ఆఫీస్ లో అంటే ఇప్పుడు దళిత సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారులు లేరా? అక్కడ లేరు అనేటువంటిదే ఇలా ప్రమోషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అక్కడ అధికారులు అన్ని కేటగిరీల వ్యక్తులు ఉండాలి. ఇలా బీసీ నుంచి కానీ ఓసీ నుంచి కానీ ఎస్సీ నుంచి కూడా ఉండాలి. సో ముఖ్యంగా ఎస్సీ డిపార్ట్మెంట్ లో ఎస్సీ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సాధక బాధకాలన్నీ కూడా అధికారులకు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అధికారులు అంటే వాళ్ళకి అక్కడ అవసరం ఉన్నప్పటికీ దానికి అర్హత ఉన్నటువంటి అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకోకుండా అక్కడ ఒక గ్రూపిజంగా కొద్దిమంది ఏదైతే అధికారులు ఉన్నత స్థాయి అధికారులతోటి ఇలా వాళ్ళ ఒక కమిట్మెంట్ తోటి మిగతా ఎవరిని అక్కడికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఇలా వాళ్ళు మాత్రమే ఉంటూ ఇలా అగ్రవర్ణకు సంబంధించిన వాళ్ళు ఆ కార్పొరేషన్ ని గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తూ మిగతా అక్కడ మిగతా ఎవరైతే దళితులకు సంబంధించిన అధికారులు లేకుండా ఇలా చేస్తా ఉన్నారన్నటువంటి దాని మీద గతంలో కూడా కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్సీ కార్పొరేషన్ కు కమిషన్ చైర్మన్ గా ఎస్సీనే పెడతారు కానీ ఇంకోరినైతే బెటర్ కదా, ఓసీనో బీసీని అయితే పెట్టరు కదా. ఎందుకంటే ఎస్సీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళ బాధలన్నీ కూడా మాకున్న అవసరాలన్నీ కూడా వారికి తెలుస్తాయి కాబట్టి మా నుంచి ఆ చైర్మన్ గాని మిగతా పాలక మండలిని గాని పెట్టడం జరుగుతుంది. అధికారులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే సెక్రటరీ గాని అదే విధంగా ఎండి గాని ఎవరైనా గాని మా దళిత నాయకులు మా దళితులలో ఉన్నత స్థాయి అధికారులు లేరా? అటువంటి అధికారులను కనుక పెట్టుకున్నట్టయితే ఇటువంటి నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి దాన్ని మేము ప్రభుత్వాన్ని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. మాకున్నటువంటి శాఖలో ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ లో ఇలా ఉన్న రూపాయి కూడా లేదు, కేటాయించిన పరిస్థితి లేదు. ఉన్న నిధులు కానీ గతంలో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఖర్చు చేయాలన్నా కానీ మా నాయకులు మా అధికారులు ఉన్నప్పుడు మాత్రమే అది ఖచ్చితంగా కింది స్థాయికి పోతుందని మేము విశ్వసిస్తున్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని అక్కడ ఎవరైతే ప్రమోషన్ కి అర్హులు అయినటువంటి దళిత అధికారులు ఉన్నారో వాళ్ళని నియమించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీతో తర్వాత మాట్లాడుతాం మళ్ళీ. ఓకే, సో ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెడ్లకు ప్రాధాన్యత ఇస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న 2 దఫాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెల్వేలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులలో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మరి వీళ్ళకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులలో వీళ్ళకి అధికారులుగా వీళ్ళు ఉంటేనే కదా ఆ జాతి బిడ్డలకు న్యాయం జరిగేది. దాన్ని అట్లనే పక్కకు పెట్టేసి అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్తకుప్పలేసి ఏంది ఇది? మళ్ళీ పెద్ద పెద్ద హోర్డింగ్లు ప్రజాపాలన, ఇది ప్రజల పాలన. ఇదేనా ప్రజల పాలన? ఎలక్షన్లు వస్తే బ్లూ కండాలు మీద వేసుకొని ప్రచారాలు చేయాలి, అంబేద్కర్ మీద మాకు ప్రేమ ఉందని చెప్పాలి, లాస్ట్కి చెత్తకుప్పలలో అంబేద్కర్ చిత్రపటాలు ఉండాలి. ఇది ఒక ఎస్సీల సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల బీసీల అందరి పరిస్థితి ఇట్లనే ఉంది. ఇది ఆలోచించాల్సిన విషయం. రేపు పొద్దుగాల ఇవాళ అంబేద్కర్ చిత్రపటం పడ్డది, రేపు పొద్దుగాల అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులకు సంబంధించినవి అందరి ఫోటోలు పడేస్తారు. లాస్ట్కి వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకుల బొమ్మలు నిలువెత్తుగా ఇట్లా పెట్టే పరిస్థితి వస్తుంది. అంబేద్కర్ చిత్రపటం చెత్తకుప్పలేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్తకుప్పలు వేసిరంటే ఇట్లా ఉంది రాష్ట్రంలో. ఒక పక్కన ప్రజాపాలనని
ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆఫీసులలో ఇలాంటి పరిస్థితి. తప్పకుండా అంటే ఇలాంటివి చేస్తేనే నేపాల్ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేపాల్ అయ్యాలు ఉత్తేనే ఏర్పడలే పరిస్థితి. నెపోటిజం ఎక్కువైపోయి యువత అంతా తిరగబడే పరిస్థితి వచ్చింది ఇవాళ నేపాల్లో. మరి గిట్లనే చేస్తే ఓటు రూపంలో మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగానికి లోబడే మిమ్మల్ని గద్దె దించుతారు. నేపాల్ లాగా మిమ్మల్ని ఉరికిచ్చి తన్నాల్సిన అవసరం లేదు. సో ఇది ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.